దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను ధ్యానిస్తూ ఉన్నాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మరి ఆయన బోధించినటువంటి ఉపమానములు, తప్పిపోయినటువంటి గొర్రెపిల్లను గూర్చినటువంటి ఉపమానము, పోగొట్టుకున్నటువంటి వెండి నాణెమును గూర్చినటువంటి ఉపమానము, మరియు తప్పిపోయిన కుమారుని గూర్చినటువంటి ఉపమానము. ఈ 3 ఉపమానముల ద్వారా క్రీస్తు ప్రభుల వారు మారు మనస్సు యొక్క ఆవశ్యకతను, మారు మనస్సు ద్వారా పరలోకములో దేవుని దూతల ఎదుట కలుగు సంతోషము, మారు మనస్సు ద్వారా పాపికి కలిగేటటువంటి రక్షణ ఆనందాన్ని గురించి ఆయన వివరిస్తున్నాడు. మరి లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి 32 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో మరి ఆయన చెప్పినటువంటి ఉపమానం, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో వచ్చు భాగాన్ని తీసుకొని మరి కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు తండ్రి ఆస్తినంతటిని కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకని చెంత చేరను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను, కానీ ఎవడును వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు, హల్లెలూయా, లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు ఆ కుమారుడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్లకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆ కుమారుడు తండ్రి యొద్ద నుంచి తనకు రావాల్సిన వాటనంతటిని తీసుకొని దూరదేశంలోకి వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేత మరి ఆ డబ్బులన్నీ, ఆ సంపదనంతా పాడు చేసి అదంతా ఖర్చు చేసిన తర్వాత మరి ఘోరమైనటువంటి కరువును ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎక్కడ పని దొరకలేదు, ఎక్కడ ఆహారం దొరకలేదు. అప్పుడు తండ్రి ప్రేమ జ్ఞాపకము వచ్చింది, తండ్రి సన్నిధి ఆయనకు జ్ఞాపకము వచ్చింది, తండ్రి ఇల్లు ఆయనకు జ్ఞాపకము వచ్చింది, తండ్రి ప్రేమ ఆయనకు జ్ఞాపకం వచ్చింది. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావు? ఒకవేళ ఆ తండ్రి ప్రేమ నుంచి నీవు దూరమైపోయావేమో. ఆ తప్పిపోయిన కుమారుని వలె నీవు ఈ లోకాశల్లో పడిపోయి, ఈ లోక జ్ఞానం కొరకు, ఈ లోక సంపదల కొరకు, ఈ లోకంలోని ఆశల కొరకు, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాన్ని వెంబడించడానికి తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయావేమో. ఆ తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి సన్నిధిని జ్ఞాపకం చేసుకున్నాడు, తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడు, మారు మనస్సు పొంది తిరిగి తండ్రి యొద్దకు ప్రయాణమై వస్తూ ఉన్నాడు. మరి తండ్రి యొద్దకు ప్రయాణమై వచ్చి తండ్రి యొద్ద పలికినటువంటి మాటలు, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకుంటకు యోగ్యుడను కాను అని చెప్తూ ఉన్నాడు. మరి అంతకన్నా ముందే ఇదిగో చెప్పుదుననుకొని తన హృదయాన్ని మార్చుకొని, మనస్సు మార్చుకొని తండ్రి యొద్దకు వచ్చినప్పుడు, ఇదిగో వాడింకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు తండ్రితో,
తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకుంటకు యోగ్యుడను కానా నేను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారా ప్రియులారా, మరి ఎప్పుడైతే ఆ కుమారుడు మారు మనస్సు పొంది తండ్రి యుద్ధకు వేడుకొనడానికి వచ్చాడో, మరి ఆ తండ్రి ఎంతో కాలము నుంచి ఆ కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నా కుమారుడు ఏమైపోయాడో, నా కుమారుడు ఏ విధంగా ఉన్నాడో, నా కుమారుడు ఏ స్థితిలో ఉన్నాడో, ఎప్పటికైనా నా కుమారుడు వస్తాడనేటువంటి చిన్న ఆశతో ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే దూరంగా వస్తూ ఉన్నటువంటి తన కుమారుని చూసి కనికరపడి, హల్లెలూయా, కనికరము కలిగినటువంటి ఆ తండ్రి, ప్రతి తల్లి తన బిడ్డల ఎడల కనికరము, ప్రేమ, దయ, చాలి చూపడానికి సిద్ధంగా ఉంటారు. మరి ఈ లోక సంబంధమైన మన తల్లిదండ్రులే అంత ప్రేమ, కనికరము, కృప, క్షమాపణ చూపడానికి సిద్ధంగా ఉంటే మన పరలోకపు తండ్రి మనలను ప్రేమించి మనలను తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్నటువంటి ఆ పరలోకపు తండ్రి మరి ఎక్కువగా మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. మనము పడిపోయినప్పుడు, మన అపరాధముల చేత, మన పాపముల చేత మనము చచ్చి పడిన వారమై ఉన్నప్పుడు సైతము మనలను ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని లోక రక్షకుడుగా ఆయన ఈ లోకంలోనికి పంపించాడు. ఎందుకంటే తప్పిపోయినటువంటి నిన్ను నన్ను వెదకి రక్షించడానికి, మనము పోగొట్టుకున్నటువంటి ఆ నిత్య జీవాన్ని తిరిగి పొందుకోవడానికి, మనము పోగొట్టుకున్నటువంటి ఆ తండ్రి సన్నిధిని, ఆ తండ్రి ప్రేమను, ఆ తండ్రి కృపను తిరిగి పొందుకోవడానికి. అయితే దానికి ఒకే ఒక అర్హత, ఆయన వైపు తిరిగి మారు మనస్సు పొంది ఆయన సన్నిధికి వచ్చి ఆ తప్పిపోయిన కుమారుని వలె నీవు అడగగలిగితే, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా మీ ఎదుట పాపము చేశానయ్యా అని నీ పాపము నీవు ఒప్పుకొంటే ఆయన దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు, ఆయన కనికరా సంపూర్ణుడు, ఆయన కృపా సత్యములు కలిగినటువంటి దేవుడు, దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు మరి నిన్ను ప్రేమించి తిరిగి నీ మునుపటి స్థితిని నీకు దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏ విధంగానైతే ఆ తండ్రి తన కుమారుణ్ణి చేర్చుకున్నాడు, ఆ తండ్రి తన కుమారుణ్ణి ఏ విధంగానైతే చేర్చుకున్నాడో తిరిగి తన ఇంటిలో, ఈరోజు నిన్ను నన్ను చేర్చుకునడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని మన కొరకు ఆయన ఈ లోకంలోనికి పంపించాడు. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 3వ వచనం నుంచి చదువుకుందాం. ప్రియులారా, మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది. యేసు క్రీస్తు ప్రభుల వారిని గురించి పరిశుద్ధుడైన యోహాను రాస్తూ ఉన్నాడు తన పత్రికలో. జీవవాక్యమును గూర్చి, క్రీస్తు ప్రభుల వారిని గూర్చి, ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో కన్నులారా, మేము దేన్ని చూచితిమో, ఏది నిదానించి మేము కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయెను. ఏమిటి ఆ జీవము? ఏమిటి ఆ జీవము? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. మరి ఆయనలో
జీవముండెను. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. హల్లెలూయా. ఆయనలో జీవముండెను. ఆ జీవము మేము కనుగొన్నాం. ఆ జీవాన్ని మేము ముట్టుకున్నాం. ఆ జీవాన్ని మేము కన్నులారా చూసాం అంటున్నాడు. ఆ జీవము ప్రత్యక్షమైంది. ఆ జీవము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిగా ఆయన మన యొద్దకు వచ్చాడు. తండ్రి అయిన దేవుని కృపను, ప్రేమను, సన్నిధిని, సహవాసాన్ని మనకు ప్రత్యక్షపరిచాడు. ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దాన్ని మీకు తెలియపరచుచున్నాం. మన సహవాసము తండ్రితో కూడా, మన సహవాసము క్రీస్తు ప్రభుల వారితో కూడా. అయితే ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో ఇంకా నడుస్తూ ఉంటే మనము తప్పిపోయినటువంటి ఆ కుమారుని స్థితిలో ఉంటూ ఉన్నటువంటి వారు. ఎందుకంటే దేవుడు వెలుగయ్యున్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. మరి ఈరోజు నీ హృదయంలో దేవుని వెలుగు ప్రసరిస్తుందా? యేసయ్య ప్రేమ వెలుగు, యేసయ్య ప్రేమ నీ హృదయంలో ఉందా? ఇదిగో ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం, అనగా దేవుడు వెలుగయ్యున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనం పాపము లేని వారమని చెప్పుకున్న యెడల మనలను మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యం ఉండదు. అయితే మనం మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి మన చీకటి క్రియలను, మన శరీర క్రియలను, మన పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి మారు మనస్సు పొంది ఆయన వైపు తిరిగి మన పాపములను మనం ఒప్పుకున్న యెడల దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేసి తిరిగి ఆ తండ్రి వలె, ఆ తప్పిపోయిన కుమారుని చేర్చుకున్న తండ్రి వలె, ఇదిగో దేవుడు నిన్ను చేర్చుకొని తన ప్రియ కుమారుడైన యేసయ్య సహవాసంలోనికి దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. తప్పకుండా నిన్ను చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈరోజే ఆయన వైపు తిరుగుదాం. ఆయన క్షమాపణ, దేవుని క్షమాపణను పొందుకుందాం. యేసయ్య రక్షణను పొందుకుందాం. ఆయన క్షమాపణ, ఆయన ప్రేమ, ఆయన సన్నిధి పొందుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చుమగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభా, ఉదయకాలం మొదలుకు ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడని భద్రపరిచి దేవా, మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా, మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దీనివల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి, మీకే లెక్కలేని వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మా అపరాధముల చేత, మా పాపముల చేత అయ్యా, మా దోషముల చేత, మా చీకటి స్వభావముల చేత, మా శరీర కార్యముల చేత, ఈ లోక జ్ఞానము చేత, ఈ లోకాశల చేత ఎంతమంది అయితే మీ సన్నిధానంలో తప్పిపోయినటువంటి కుమారుడు ఉన్నటువంటి స్థితిలో ఉన్నారో అయ్యా, ఈ దినమే బిడ్డలు మారు మనస్సు పొందుకొని మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడి దేవా, మీ సన్నిధానంలోనికి తిరిగి రావడానికి, మీ సహవాసంలోనికి తిరిగి రావడానికి, మీ ప్రేమలోనికి తిరిగి రావడానికి ప్రభా, బిడ్డలకు మార్గములు తెరవండి. మీ సన్నిధిలో చేర్చుకొని ప్రతి ఒక్క బిడ్డను మీ కృపలో, మీ రక్షణానందంలో ముంచివేయమని, మీ రక్షణానందం బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించి ఆశీర్వదించి మీ నీతి, మీ సమాధానం, మీ వెలుగును మా బిడ్డల గృహంలో ప్రసరింపజేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.